హలో నేను పిల్లలు ఏముంది. వెరీ గుడ్ మార్నింగ్ నానా, వెరీ గుడ్ మార్నింగ్. చాక్లెట్ తింటారా? ఎంతమంది ఉన్నారమ్మా? 15 మంది ఉన్నారా? ఏం లేదు, ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు ఇక్కడ. అంటే ఇబ్బందికరమైంది ఏం కాదు సార్. మాది ఏలూరు మరదాని రంగారావు కాలనీ, ఏలూరు జిల్లా సార్. మా కాలనీలో అంగన్వాడీలో ఎగ్ 1 వీక్ నుంచి బాగుండవు, చాలా స్మాల్గా ఉంటాయి, ప్లీజ్ రండి సార్ అని చెప్పి పెట్టారు. మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఎగ్స్ చిన్న సైజు వస్తాయి కదా, అవి మీరు గ్రేడింగ్ చేయండి, తీసేసి అమ్మా అన్ని సెంటర్లకు చెప్పండి అమ్మా. ఆ వచ్చిన వాళ్ళకు రిటర్న్ చేయండి, చేసి రీప్లేస్ చేసుకోండి. ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, నేను ఒకసారి మాట్లాడతాను, ఆయనతో మాట్లాడతాను. మీరేం చేస్తారంటే అమ్మా, ఇవి పిల్లలు ఉడకబెడతాం కదా, లేకుంటే కన్నా గర్భవతులకు కానీ బాలింత తల్లులకు కానీ ఇస్తాం కదా, అప్పుడు గ్రేడింగ్ చేసుకోండి, తీసుకొని పక్కన పెట్టండి. సన్నవి మనకు సన్నవి కనపడతాయి కదా, ఒక 45 నుంచి 55 మధ్యలో ఉండాలి. అంతకంటే 35, 32, 33, 34 అట్లా అందాజుగా కళ్ళకు కనిపించినట్టు ఉంటే కదా, అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు మళ్ళీ ఆటోలో మనకు దించడానికి వస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా ఎనిక్కిచ్చి మాకు మంచి ఎగ్స్ ఇవ్వండి, ఒప్పుకోవడం లేదు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మాకు మా మీద కంప్లైంట్లు పెడతా ఉన్నారు, ఇబ్బంది వస్తూ ఉంది అని చెప్పి గట్టిగా చెప్పండి అమ్మ. బాగానే ఉన్నాయి మరి, ఏం బాగానే ఉన్నాయి సైజు. మనకు 1580 ఉండాలా ఒక ట్రే వెయిట్. వాటిలో ఎక్కడన్నా సన్నవి ఉంటాయి, అది పెట్టండి పర్లేదు. ఓవరాల్గా వెయిట్ ఉంటుంది, మధ్యలో బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఎంతమంది ఉన్నారు టేక్ హోమ్ రేషియో పిల్లలు? హలో, మార్నింగ్ అండి. ఏం లేదు, మాకు చిన్న సైజు ఇస్తున్నారు సార్ గుడ్లు అని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టారు ఈ సెంటర్ మీద ఒక తల్లి. యాక్చువల్లీ నేను చూస్తున్నా బాగానే ఉన్నాయి అండి. కానీ ఒకటి 60 గ్రాములు, ఒకటి 30 గ్రాములు ఉంటే ఇబ్బంది కదా. అవునులే, ఎక్కడ ఏం లేవు చూస్తున్నా, నేను అన్ని చూశాను, అన్ని ట్రేలు చూస్తున్నా. ఎక్కడన్నా మరీ సన్నగా ఉంటే కన్నా గ్రేడింగ్ చేసి వీళ్ళు పక్కకు పెడతారండి. మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం మార్చుకోండి. ఇక్కడ ఏమైతుందంటే ఒక పిల్లవాడికి సన్నది, ఒక పిల్లవాడికి పెద్దది ఇవ్వలేం కదా. యావరేజ్గా 45 నుంచి 55 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అప్రాక్సిమేట్గా. అప్పుడు అది కొంచెం ఇదవుతుంది. ఇప్పుడు ఒక గుడ్డు పెట్టా 75 గ్రాములు ఉంది, ఒక గుడ్డు పెట్టాను 45-46 గ్రాములు ఉన్నాయి. అట్లా మనకు ఏంటంటే ఇప్పుడు ట్రే వెయిట్లోనేమో 75 గ్రాములు ఒక 4 ఉండి, ఒక 30 గ్రాములు 35 గ్రాములు ఒక 4 ఉంటే అక్కడ కవర్ అయిపోతుంది ఓవరాల్గా ట్రే వెయిట్. అట్లా కాకుండా అవి యావరేజ్గా 45 to 55 మధ్యలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మరీ ఇక్కడ ఏదైనా మరీ సన్నవి వచ్చినాయంటే కన్నా ఇప్పుడు ఇవి గర్భవతులకు కానీ మన బాలింత తల్లులకు కానీ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఇవి THR ఇచ్చేటప్పుడు కొన్ని సన్నవి వెళ్తాయి వాళ్ళకు. అది వీళ్ళకి ఏం వచ్చినట్టు ఏదైనా గ్రేడింగ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయాలి అవి వెనక్కి తీసుకోవడానికి. కానీ మీరు ఒకటేసారి ఎక్కువ తెచ్చి దించేస్తే వాళ్ళు పని పోగొట్టుకొని అన్ని చూసుకోవాలంటే కష్టం కదా. ఒక్కొక్క ట్రే చూసుకోవాలంటే పాపం వాళ్ళకు అంత పిల్లలు ఉంటారు, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాదాపు THR లో ఒక 20 మంది వీళ్ళు ఉన్నారు పిల్లలు, వీళ్ళు ఈ బిలో 3 years పిల్లలు, గర్భవతులు బాలింతలు ఉన్నారు, వీళ్ళు ఒక 48 మంది వీళ్ళు ఉన్నారు టేక్ హోమ్ రేషన్ పిల్లలు. అట్లా అప్పుడు మీరు ఒకటేసారి ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు అన్ని చెక్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అట్లా కాకుండా ఏదైనా సన్న ఏంటి ఎప్పుడో రేర్లేండి, మీరేమి ఇబ్బంది పడద్దు రమణ. ఎప్పుడన్నా రేర్గా ఉన్నప్పుడు తీసి పక్కన పెడతారు, అవి మారుద్దాం. ఓకే బాబు, బాగా చేయండి అమ్మా. థ్యాంక్ యూ.
పాలు రాలేదమ్మా ఈ నెల? రాలేదు సార్. ఇప్పుడు ఈ రిజిస్టర్ అమ్మా సిడి నేను ఏమంటున్నానంటే ఇక్కడ సంతకం పెట్టించేశారు, ఇది దీనికోసం పెట్టించారా? అవును సార్. ఈడ రాసుకోవడానికి లేదా ఇప్పుడు అవకాశం? ఉంది సార్. పాలు ఇచ్చినప్పుడు కింద డేట్ వేస్తామండి. 2.5 ఇస్తాను. అది ఓకేలే. లేదా సెకండ్ ఫేజ్లో ఇస్తాం సార్. నేను జూన్లో కూడా పాలు ఇవ్వలేదా? సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ ఇవ్వలేదా? ఫస్ట్ ఫేజ్ ఇవ్వలేదు సార్. వాళ్ళకి వచ్చి 2.5 సార్. సెకండ్ ఫేజ్. టోటల్గా ఈ వీళ్ళకి ఎన్ని పాలు ఇస్తాం మనము? 2.5 సార్. 2.5 ఒకటేసారి ఇచ్చేసారు. ఒకసారి. అప్పుడు మీరు ఇట్లా ఒక చిన్న డాష్ పెట్టేసేయండి ఇట్లా. అంటే నేనేమంటున్నానంటే అమ్మా మీకు మీకు అర్థమైందా? మీరు డేట్ వేస్తారు సరే, మనము ఈ కాలమ్స్ ఇట్లా కాకుండా దేని దానికి ఉంటే కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 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 పాలు నేను మీరు చేస్తారనడం లేదు, చేసేదానికి అవకాశం ఉంది, తప్పు చేసేదానికి అని చెప్తున్నానమ్మా. మీరు బాధపడద్దండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు పాలు ఇవ్వం, ఇక్కడ 1 ఇస్తాం, ఇక్కడ 1.5 మళ్ళీ రాసేసుకుంటాం. ఆ 1.5 నేను తీసుకుపోయి వాడేసుకుంటాం. అవకాశం ఉందా లేదా? అట్లా దేని దానికి ఉంటే కొంచెం బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి మన దగ్గర ఒక ప్రొఫార్మా దేని దానికి సపరేట్గా ఉంది కదా, అది పెట్టు మేడంకు, ఆ టైప్లో ప్రిపేర్ చేయండి అమ్మా మన మీ ఏరియా అంతా కూడా అట్లా చేయండి. ఎందుకంటే మనకు ఎందుకని రాలేదు పాలు, అయిపోతా ఉంది కదా. విజయానేనా? టెట్రానా పాలిథీనా? టెట్రా. అదేలేండి, టెట్రా వస్తే బాగుంటుంది. ప్యాకెట్స్ వస్తే బబుల్ అవుతా ఉన్నాయి. సరిపోయిందా స్టాక్? సరిపోయింది. ఓకే అమ్మా, బాగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చేయండి అమ్మా. బాయ్. చెప్పండి సార్.